ఈ సంవత్సరానికి ఇది మొదటి ఆదివారం. నేను ఈ సంవత్సరం దేవుణ్ణి అడిగా, ఈ సంవత్సరం ఏం చెప్పాలయ్యా, ఈ సంవత్సరం అంతా ఏం ఆహారం పెట్టాలి వీళ్ళకి అని అడిగితే యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక దేవుడు బోధించమని నన్ను ప్రేరేపించడం జరిగింది. యోహాను మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 105 వచనాలు. నిజానికి ప్రతి వచనం ఒక ప్రసంగం, ప్రతి వచనం 2 సంవత్సరాలు చెప్పాలి. దీన్ని దేవుడు నాకు తెలియజేసిన ఆలోచనలో 2 సంవత్సరాలు అంటే 52 104 ఆదివారాలకు సరిపోయినన్ని ప్రసంగాలు ఉన్నాయి. నిజానికి 2 సంవత్సరాలు చెప్పాల్సిన ప్రసంగాన్ని ఏదైనా ఈ సంవత్సరం ఒక 40 ప్రసంగాలకి నేను కుదించేసి, ఎందుకంటే 52 ఆదివారాల్లో సూపర్ సండేలు 12 తీసేస్తే 40 సండేస్ నాకుంటాయి. ఈ 40 ప్రసంగాల ద్వారా యోహాను పత్రికని మనం ధ్యానం చేస్తాం. ఎందుకు దీన్నే ధ్యానం చేయాలనిపించిందంటే, యేసుక్రీస్తు ఏం చేశాడో యోహాను సువార్త చెప్తుంది. ఆయన చేసిన దాన్ని అంగీకరిస్తే ఏమి పొందుకోబోతున్నామో ప్రకటన గ్రంథం చెప్తుంది. దానికి మధ్యలో ఆయనను అంగీకరించి నిత్య జీవంలో ప్రవేశించటానికి ఒక మనిషి, ఒక పాపి నీతిమంతుడుగా ఎలా మార్చబడతాడు, రక్షణ పొందుతాడు, రక్షణ పొందిన విశ్వాసి పరలోక రాజ్యానికి ఎలా చేర్చబడతాడో, వాడు ఎలా ఉంటే నీతిమంతుడుగా ఉంటాడు, ఎలా పరిశుద్ధతలో పరిపూర్ణతను సాధించాలి, ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, వాక్యాన్ని ఎలా వినాలి, ఎలా చదవాలి, దేనిని వినాలి, దేనిని చదవాలి, దేనిని ధ్యానించాలి, ఎలా సిద్ధపడాలి అన్నటువంటి విషయాలన్నీ మన రక్షణకు, మన నిరీక్షణకు కావలసిన విషయాలన్నీ కూడా యోహాను తెలియచేశాడు. ఈ వాక్యం రాస్తూ, ఈ స్వార్థను రాస్తూ యోహాను ఏమి మొదలు పెడతాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా దేనిని చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము. అనగనగనగనగనగనగనగా చెప్పబోయే ముందు ఏమనేవాళ్ళు తెలుసా? అనగనగనగనగనగా. అనగనగా అంటే ఫలానా వాళ్ళతో అన్నారు, ఫలానా వాళ్ళతో అన్నారు, ఫలానా వాళ్ళతో అని 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 ఎవరో ఒకళ్ళు ఈ కథ నా దగ్గర అన్నారు. ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. అందుకని కథలు మొదలు పెట్టేటప్పుడు ఏమని మొదలు పెడతారంటే, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ఊరు, అనగనగా ఒక ఊరుంది, అనగనగా ఒక అడవి ఉంది, అనగనగా ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం పేరిది, అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు పేరిది, అనగనగా ఒక రాజు ఉన్నాడు, వాడి పేరిది. ఎవరు అనగా వీళ్ళు అనగా కాదు, ఎవరో నాతో అనగా, వాళ్ళు వాళ్ళతో అనగా, వాళ్ళు వాళ్ళతో అనగా అని 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 ఇది నా దగ్గరకు వచ్చింది, నేను కూడా నీతో అంటున్నా. నేను అది ఉందో లేదో తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు. అనగనగా ఒక ఊరుంది, ఎక్కడుంది ఏమో. అనగనగా ఒక అడవి ఉంది, ఎక్కడుంది? అనగనగా ఒక రాజు ఉన్నాడు, వాడి రాజ్యంలో కరువు వచ్చింది, ఆ రాజు బాగా తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాన కురిపించాడు, పంటల బండిని. అసలు ఆ ప్రత్యక్షమైన దేవుడు ఎవడో కూడా తెలియదు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంతే. ఆ రాజు ఎవడు, ఆ రాజ్యం ఎక్కడో, ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడో తెలియదు. అనగనగనగనగా అంటే ఏంటంటే అది ఒక కల్పనా కథ, కాశీ మజిలీ కథ, పేదరాశి పెద్దమ్మ కథ, మర్యాద రామన్న కథ. ఈ చెప్పబోయే ముందు కల్పితాలు కాబట్టి ఎవరో అన్నది నేను విన్నా, నాకు తెలియదు,
ఆ రాజు నాకు తెలియదు, ఆ ఊరు నాకు తెలియదు, ఆ దేశం ఎక్కడ ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో కూడా నాకు ప్రత్యక్షంగా దానికి నాకు సంబంధము లేదు. కానీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. యోహాను ఈ పత్రిక మొదలు పెడతా ఏమన్నాడు తెలుసా? అనగనగా కాదు, ఎక్కడో విన్నది కాదు, ఈ వాక్యం అనగనగా కాదు, ఇది జీవవాక్యం. ఈ బైబిల్ని గురించి, ఈ వాక్యాన్ని గురించి, క్రీస్తుని గురించి చెప్పాలనుకున్నప్పుడు యోహాను ఏమని మొదలు పెడుతున్నాడు తెలుసా? అనగనగనగనగా కాదు, ఎప్పుడో ఎవరో చెబితే విన్నాను, నేను నాకు తెలుసుకున్నాను, ఫలానా పుస్తకం చదివాను, ఫలానా గ్రంథం చదివాను, అందులో ఉందో ఇందులో ఉందో నేను పరిశోధించానని చెప్పలా. జీవవాక్యమును గూర్చి, జీవవాక్యం ఇదే, ఇందులో వ్రాయబడిన ప్రతిదీ అక్షరాల ఈ భూమండలం మీద జరిగింది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే ఆదాము అనేవాడు కథ కాదు, నోవహు అనేవాడు కథ కాదు, అబ్రహాము అనేవాడు కథ కాదు, ఇస్సాకు అనేవాడు కథ కాదు, యోసేపు అనేవాడు కథ కాదు, యాకోబు అనేవాడు కథ కాదు, మోషే అనేవాడు, దావీదు అనేవాడు, దానియేలు అనేవాడు, యేసుక్రీస్తు అనేవాడు కథ కాదు. ఈ భూమండలం మీద అక్షరాల జరిగిన సంఘటనలు ఇవి. ఏ భూమి మీద అయితే మనం ఉనికి కలిగి ఉన్నామో, చెలిస్తూ ఉన్నామో, అదే భూమండలం మీద జరిగినటువంటి విషయాలు ఇవి. ఇది అనగనగా కాదు. లేదంటే అంట పేదరాజు పెద్దమ్మ ఉందంట, ఆమె దగ్గరికి ఒకరోజు ఒక ఆయన వచ్చాడంట. అంట 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 నాకు తెలీదు, అనగా నాకు తెలీదు. కానీ యేసును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు యేసు ఒక కథ కాదు, యేసు ఒక కథా వస్తువు కాదు, యేసు చరిత్ర, యేసు చరిత్ర పురుషుడు, నజరేయుడైన యేసు. పూర్వం ఒక ఊరుండేది, దాని పేరు బెత్లెహేము కాదు, పూర్వం కాదు బెత్లెహేము, ఇప్పుడు కూడా ఉంది. పూర్వం యెరూషలేము అనే ఒక పట్టణం ఉండేది, పూర్వం కాదు, ఇప్పుడు కూడా యెరూషలేము ఉంది. పూర్వము ఫలానా ఫలానా చోట, పూర్వం కాదు. ఈ బైబిల్లో మనకు కనబడే ప్రతిదీ నేటికి ఉన్నాయి. ఆయన సమాధి నేటికి మన మధ్య ఉంది. పూర్వం అంట ఒక ఆయన ఉండేవాడంట, ఆయన పేరు యేసు అంట, ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడంట, ఆయన్ని సిలువేశారంట, ఆయన చనిపోయాడంట, ఆయన సమాధి చేయబడ్డాడంట, ఆయన 3వ రోజు సమాధిలో నుంచి తిరిగి లేచాడంట. ఏడుందరా సమాధి అంటే యామో అంటానికి లేదు, అంటానికి లేదు. ఈ రోజుకి ఉంది. ఇక అది అనగా కాదు, అంటా కాదు, అనగా కాదు, అంటా కాదు. నీ కాశీ మజిలీ కథలో, పుక్కిటి పురాణాలు చదివితే అనగాలు అంటాలు ఉంటుంటేమో కానీ ఈ బైబిల్లో అనగా అంటా ఉండదు. అన్నీ ఉన్నాయి, అన్నీ నిజం, అన్నీ వాస్తవం. ఈరోజు నువ్వు బేరీజు వేసి చూసుకోవాలనుకున్నా నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతాయి. అందుకని యోహాన్ అంటాడు జీవవాక్యాన్ని గురించి. ఇది మామూలు వాక్యం కాదు, జీవవాక్యం ఇది. వాక్యానికి 2 పేర్లు ఉన్నాయి. లోగోస్ అన్నారు. లోగోస్ అంటే వాక్యమే, లోగోస్ అంటే లిటరల్ వర్డ్. ఇదిగో అక్షరం ఉంది చూసావా, ఈ అక్షరం వాక్యమే. మనం లామినేషన్స్ పైన పెట్టాం చుట్టూ, అవన్నీ వాక్యాలే, అవన్నీ వాక్యాలే. ఇందులో ఉన్నది కూడా వాక్యమే, పుస్తకాల్లో ఉండేది వాక్యమే, పాటల పుస్తకాల్లో ఉండేది వాక్యమే. నీ ఇంట్లో ఒక ఫ్రేమ్ లామినేషన్ కట్టుకున్నావు అనుకో, అది వాక్యమే. వీటిని ఏమంటారో తెలుసా? లోగోస్ అంటే లిటరల్, అక్షరార్థమైన వాక్యం. అక్షరం
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏమనుంది అక్కడ? మీరు లోకానికి, అది వాక్యం, కానీ అది బైబిల్లో లేదు. ఎక్కడ ఉంది? చదువుకోవటానికి అనుకూలంగా అక్కడ పెట్టబడింది. దానిని లోగోస్ అన్నారు. కానీ యోహాన్ అంటాడు, మేము చెప్పేది అది కాదు, జీవవాక్యాన్ని గురించి చెప్తున్నాం. జీవవాక్యం అంటే దాన్ని రేమా, రేమా అంటే జీవవాక్యం. నువ్వు చదివే అక్షరమేమో లోగోస్, అది నీ లోపల నుంచి మాట్లాడతావు. చూసావా? మాట్లాడతావే, నీ మాటలో నుంచి వచ్చే దాంట్లో జీవం ఉంది, ప్రాణం ఉంది. అది కృపాసత్య సంపూర్ణుడైంది. అది మన మధ్య మనిషిగా నివసించిన వాక్యం, ప్రాణముతో మన కళ్ళ ముందు ప్రత్యక్షమైన వాక్యం. జీవవాక్యాన్ని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. జీవవాక్యం అంటే ఏంటో తెలుసా? ఆది నుంచి ఏది ఉందో, మేము దేనిని చూచామో, దేనిని విన్నామో, దేనిని నిదానించి కనుగొన్నామో, దేనిని మా చేతులతో తాకామో. ఇట్లా ప్రేమను పట్టుకుంటే ఇది వాక్యం, ఇది కాదు. వాక్యాన్ని చూసి ఎట్ట ముద్దు పెట్టుకొని, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఎట్ట ముద్దు పెట్టుకొని, నేను దేవుణ్ణి చూశాను, ఒక బొమ్మను చూసి దైవ దర్శనం చేసుకున్నాను, దేవుణ్ణి చూసి వచ్చాను, దైవ దర్శనం చేసుకున్నాను, ఇది కాదు యోహాను చెప్పేది. ఆ జీవవాక్యం ఉందే మా మధ్య ప్రత్యక్షమైతే మేము దానిని పట్టుకొని చూసాం, తాకామంటాడు. మా కళ్ళు నిదానించి ఆయన్ని చూసినాయి. మేము ఆ వాక్యాన్ని విన్నాము, చూసాము, తాకాము, కనుగొన్నాం. ఆ జీవవాక్యాన్ని ఈరోజు మీకు ప్రకటిస్తున్నాం. ఆది నుంచి విన్న వాక్యము, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అదిగో ఆ జీవవాక్కు ఒకరోజు ఏముందో తెలుసా? భూమి ఆకాశములు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, వెలుగు చీకటి వేరు అగునుగాక. ఆ జీవవాక్కు వినబడింది సృష్టిలో. ఆ జీవవాక్కు కనబడింది ఒకానొక కాలంలో. మీకు అర్థమవుతుందా? మొదట్లో ఆ జీవవాక్కు వినబడింది, విన్నాం. తర్వాత ఆ వాక్కు కనబడింది, మా కళ్ళ ఎదుట కనబడింది. మేము చూసాం. చూడటమే కాదు, ఏదో అల్లంత దూరాన ప్రత్యక్షం అవటం కాదు, మా చేతులకు అంది అంత దగ్గరలో ఆ వాక్యము ఉంది. ఆ జీవవాక్యాన్ని మేము టచ్ చేశాం, స్పర్శించాం, స్పృశించాం. ఆ వాక్యాన్ని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నానని. ఆ జీవం మన మధ్య ప్రత్యక్షమైంది. ఈ 52 ఆదివారాలు దేనునో తెలుసా? కాశీమది కథలో, కల్పన కథలో, పెట్ట కథలో, ఆ కథలో, ఈ కథలో కాదు. జీవం, నిజమైన జీవవాక్యాన్ని, నిజమైన వెలుగై ఉన్న వాక్యాన్ని, నిజమైనటువంటి దేవుని స్వరాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ జీవవాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఈ జీవవాక్యం నీ జీవితంలో కార్యములు చేయబోతుంది. లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగింది, ఉన్న వాటిని లేనట్లుగా పిలవగలిగింది. అది నీకు ఏది కావాలో దానిని సమృద్ధిగా ఇచ్చేది. విశ్వాసంతో అంగీకరించి ఈ సంవత్సరం నాతో మాట్లాడయ్యా. ఆ జీవవాక్యం నీతో మాట్లాడబోతుంది.